సంఘాన్ని తీసుకుని ఆయన ఈ లోకానికి సైన్యంతో వస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఆయన ఈ ప్రపంచమంతటికి ఆయన అధిపతి అనుకుంటే మనందరము కూడా అసిస్టెంట్లుగా ఈ ప్రపంచమంతటిని కూడా ఏలబోతున్నాం. అప్పుడంట దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు గమనించాలి, అప్పుడు ఈ భూమి మీద పాపం ఉండదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ 1000 సంవత్సరాలు దేవుడంట సాతాన్ని అగాధంలో బంధించి ఉంచేస్తాడంట. సాతాను లేకపోతే ఈ లోకంలో పాపం లేదు. కాబట్టి పాపం లేకపోతే ఈ లోకంలో అశాంతి లేదు. పాపం లేకపోతే ఈ లోకంలో రోగం లేదు, మరణం లేదు. దేవుని బిడ్డలారా, అటువంటి 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీదకి రాబోతుంది. అప్పుడు ఒక మనిషి కాదు, ఒక ఇల్లు కాదు, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు, ప్రపంచమంతా కూడా దేవుడు శాంతి సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించబోతా ఉన్నాడు. హల్లెలూయా.